అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 4వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. వైషు, నువ్వు కేక తెలుసా? మీ బావకి దగ్గరగా ఉండి లవ్లో ఇంత హెల్ప్ చేస్తున్నావు. ఐ రియల్లీ లైక్ యూ అని ఆమె చేయి పట్టుకొని చెప్తాడు. అన్ని వంటలు సూపర్. ఎవరు నిన్ను చేసుకుంటారో లక్కీ అబ్బా అని కాంప్లిమెంట్ ఇస్తాడు. మీ బావ బ్యాడ్ లక్ అని అంటాడు అంతే స్పీడ్గా. ఆమె చేయి పట్టుకోవడం నచ్చదు అర్జున్కి. ఆమె కూడా వెంటనే విడిపించుకోవాలని ఉంటుంది. అది ఇంకొంచెం తీసుకొస్తానని వెళ్తుంది. ఆమె వెనకే వెళ్తాడు. ఆ అబ్బాయి కూడా ఏయ్ మొత్తం తెచ్చేసావు, నువ్వేం తింటావని అడుగుతాడు. అప్పుడు గుర్తొస్తుంది అందరి కోసం చేయలేదు అని అర్జున్కి. సరేరా మనం షేర్ చేసుకుందామంటాడు అతను. లేదు లేదు, నాకు బిర్యానీ అస్సలు నచ్చదు, వద్దండి, మీరు తినేయండి ప్లీజ్ అంటుంది. ఇట్స్ ఓకే తినండి అని చెప్తాడు ఫోర్స్గా. వైషు ఇబ్బందిగా మొహం పెడుతుంది. అర్జున్ ప్లేట్ తీసుకొని వైషు దగ్గరికి వెళ్ళి నేను తినిపిస్తాను, నువ్వు తిను అని సీరియస్గా చెప్తాడు. అర్జున్ వైష్ణవి నోట్లో ముద్ద పెడతాడు. తప్పక తినేస్తుంది. అర్జున్ మేఘన ఫీల్ అవుతుంది అని చిన్నగా చెప్తుంది. ఒక లుక్ ఇస్తాడు. తను సైలెంట్గా తినేస్తుంది. వాళ్ళకి అది అలవాటే అయినా ఎందుకో మేఘనకి నచ్చదు. నాకు తినిపించవా అర్జున్ అని మేఘన అడుగుతుంది. మేఘనకి ఏమీ చెప్పలేక తినిపిస్తాడు. అతని ఫుడ్ అంతా ఇద్దరికీ తినిపించేస్తాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోతారు. సారీ వైషు, వాళ్ళు అనుకోకుండా వచ్చారు, కనీసం కాల్ కూడా చేయలేదని సంజాయిషి ఇస్తాడు అర్జున్. నేను రీజన్ అడగలేదు కదా బావా, ఇదిగో నువ్వేమీ తినలేదు, నీకు ఇష్టం కదా అని మ్యాగీ చేశాను తిను అని బౌల్ అతని చేతిలో పెట్టి వెళ్తుంది అన్నీ సర్దడానికి. అతని కోసం ఆలోచించకుండా ఉండలేదు ఆమె. అది అతనికి అర్థమయ్యింది. అసలు వంట చేయడమే రాని ఆమె ఇంత చక్కగా బిర్యానీ చేసింది. అది అర్జున్కి షాక్ అవుతాడు. సారీ వైషు ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ప్రతి దానికి ఇలా సారీ చెప్పకు బావా, నా బావ నాకు ఆ రేంజ్లో ఉన్నాడు, ఎప్పుడు తగ్గకూడదు. నేను బాధపడేది మీ విషయంలో, అలాగే మేఘనకి అన్యాయం జరిగిందని అంతే. హాయిగా తినేసి బజ్జో బావా అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. ఆమెని కదిలించడు ఈసారి. నెక్స్ట్ డే ఆఫీసులో మేఘన వచ్చి కదిలిస్తే అబ్బా విసిగించకు మేఘన పద్దాక నా చెవిలో జోరీగలాగా. ఏంటిది, కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తావు డైరెక్ట్గా, నా స్పేస్ కూడా నువ్వే ఆక్యుపై చేయకు ప్లీజ్ వెళ్ళు అని దండం పెడతాడు అర్జున్. ఇంకేం చేయలేక ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆమె బాధని అతను ఫీల్ అవుతాడు. ఉదయం 6 గంటలకి గుడికి వెళ్తున్న వైషుని చూసి నేను వస్తానని అంటాడు. సరే అని వెళ్తారు. టెంపుల్లో దర్శనం అయ్యాక ఆమెను తీసుకుని బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతుంది. లాంగ్ డ్రైవ్ బావా. ఎందుకు ఇప్పుడు అని అడిగితే నాకు వెళ్ళాలని బుద్ధి దెయ్యం, ఇక్కడ బోర్ కొడుతోంది, వెళ్దాం ప్లీజ్ అని చెప్తాడు. అతను ప్లీజ్ అంటే ఆమె ఒప్పుకోకుండా ఉండలేదు. అది అతనికి కూడా తెలుసు. దారిలో కారు ఆపు బావా అని అంటే దేనికని అడుగుతాడు. ఆపు బావా అని కసురుతుంది. ఎందుకో చెప్పు, ఆపుతాను. అబ్బా బావా అదిగో ఆ షాప్ దగ్గర ఆపు అని గట్టిగా చెప్తుంది. దేనికి అని సడన్గా ఆపి ఆమె చేయి పట్టుకుంటాడు. ఆ చేతి కాస్త తల కదిలించి తల దించి చిటికెన వేలు చూపిస్తుంది. నవ్వుకొని వదిలేస్తాడు. ఆమె వెంటనే పారిపోతుంది. ఒక 5 మినిట్స్కి వచ్చి కూర్చుంటే కారు స్టార్ట్ చేయకుండా అలాగే చూస్తాడు. బావా వెళ్దాం పద అంటుంటే అయినా కదలకపోతే ఏమైంది బావా అని అడుగుతుంది. అరే నాకు చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఆమె తలదించేస్తే ఈసారి నా దగ్గర ఏమైనా దాస్తే అసలు ఊరుకోనని చెప్తున్నా, ఏం చేస్తావని అడుగుతుంది. ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి ఇలాంటివి బోలెడు చేస్తాను. ఆ రోజు అలా జరిగిన దగ్గర నుంచి నీకు నేను ఇలాగే కనిపిస్తున్నానా బావా అని అడుగుతుంది తలదించి బాధగా. అవును, చాలా ముద్దుగా ఉన్నావు. నా మరదలకి ఇంత సిగ్గు ఎప్పటి నుంచో అనేది నాకే అర్థం అవడం లేదు అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. అతని మాటలన్నీ నాటకమే అని ఆమెకి తెలుసు. అందుకే ఆమె స్పందించలేకపోతోంది. మనసుని చంపేసుకుంటుంది చాలా కష్టంగా. ఆ రోజు ఆమె చేసింది అర్జున్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ అంత చేసినా ఆమె కూడా ప్రశాంతంగా ఏమీ లేదు. ఆమెని ఆమె దహనం చేసుకుంటోంది లోపలే. అర్జున్కి తెలిస్తే ఆమెని అసహ్యించుకుంటాడు. అదంతా తలుచుకోగానే ఆమెకు కన్నీరు ఆగవు. సడన్గా ఆగిన కార్కి ఆలోచనలో ఉన్న వైషు ముందుకి పడబోతే పట్టుకుంటాడు అర్జున్. బావా ఏమైందని అడుగుతుంది. అప్పుడు తేరుకున్న వైష్ణవి, ఎందుకే ప్రతి క్షణం అలా ఆలోచిస్తూ ఏడుస్తూ నన్ను చంపుతున్నావు? నాలాగా నార్మల్గా
ఉండడానికి ట్రై చేయలేవా అని అడుగుతాడు అర్జున్. నువ్వు నార్మల్గా లేవు బావా, హ్యాపీగా ఉన్నట్లుగా యాక్టింగ్ చేస్తున్నావు. నిన్ను నువ్వు అలవాటు చేసుకుంటున్నావు ఇష్టం లేని పని చేయడానికి. ఇంకేదైనా ఇష్టం నేను పని చేస్తే బాగుంటుంది కానీ ప్రేమ బాగోదు, అది నటిస్తే తెలిసిపోతుంది. కానీ నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేనురా, అది నన్ను ఇంకా బాధ పెడుతుంది వైషు. నీ కన్నీరు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీలా నువ్వు ఉండు, అదొక్కటే చెప్తాను బావా అంటూ అతని బాధని చూడలేకపోతుంది. సరే ఇంకా ఏడవకు, దెయ్యం నిన్నిలా చూడలేను నేను అని అంటాడు. నీ కళ్ళల్లో కన్నీరు వస్తే నాకు ప్రాణం పోతుంది, అది ఇదివరకు నుండే ఉన్న ఫీలింగే, అది నీకు తెలుసుగా అని అంటాడు. అసలు ఎంతగా ఇద్దరు గొడవ పడినా ఒకరికి కన్నీరు ఒకరు చూస్తే తట్టుకునేవారే కాదు. చిన్నప్పుడు ఏదో గొడవ చేస్తే వైషుని వాళ్ళ అమ్మ బాగా కొడితే కోపంతో 1 నెల రోజులు అత్తతో మాట్లాడలేదు అయ్యగారు. అంత ఇష్టం తనంటే. వాళ్ళ మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, బావ మరదల బంధం. అది వాళ్ళ మధ్య పుట్టినప్పటి నుంచి ఉంది. ఆ ప్లేస్ ఎవరికి ఇవ్వలేదు ఇద్దరు. అంతలో కారు ఆపితే ఎక్కడికి వచ్చావని అడుగుతుంది. బీచ్ అని లోపలికి తీసుకొని వెళ్తాడు. బావా బీచా అని స్మైల్ ఫేస్తో ముందుకు వెళ్తుంది. తనకి చాలా ఇష్టం బీచ్ అంటే. కానీ ఎప్పుడూ తీసుకొని వెళ్ళమన్నా ఏదో ఒకటి చెప్పేవాడు. వాళ్ళ ఊరిలో ఇలాంటివి లేవు. ఇంటికి దగ్గరలో ఉన్న కొలను దగ్గరే ఉండేది ఎక్కువగా. అది చూశాక నవ్వుతూ ముందుకు నడిచి మళ్ళీ వెనక్కి వచ్చి, బావా చాలా థ్యాంక్స్, నేను బీచ్కి వస్తానని అనుకోలేదు అసలు అని అప్పటిదాకా ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోవాలనుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆమె సంతోషాన్ని చూసి బాధలన్నీ మర్చిపోతాడు అర్జున్. మొబైల్లో ఆమె అల్లరిని బంధిస్తాడు. పరుగున ముందుకు వెళ్ళి ఎగసి వస్తున్న అలలని తొక్కేయాలని ఆత్రంగా వెళ్తుంటే ఆమెకే అందకుండా అవి వెనక్కి వెళ్ళిపోతాయి. కింద పెదవి విరిచి, బావా ఇది చూడు అని వాటి మీద కంప్లైంట్ చేస్తుంది. అతను నవ్వగానే ఆమె కిందకి చూస్తుంది. ఒక్కసారిగా వచ్చిన అలలు ఆమె కాలు మోకాళ్ళ కింద వరకు తడిపేస్తాయి. బావా అంటూ చిందులేస్తూ నవ్వుతూ ఆ బీచ్ మొత్తం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంటుంది వైష్ణవి. ఆమెను సిటీకి తీసుకొచ్చాక ఇదే అంత సంతోషంగా చూడటం. వీడియో తీస్తున్న అతన్ని చూసి, బావా రా ఇటు అని, నువ్వు కూడా అని పిలుస్తూ ఉంది. నువ్వు కానీ నేను రాను అని చెప్తాడు అర్జున్. ఆమె మెల్లగా ముందుకు వెళ్తూ ఆ వాటర్లో తడిచేస్తుంది. ఆ క్షణం ఆ తర్వాత ఆమె ఏంటనేది మర్చిపోయి వాటర్లో వెళ్ళి తడుస్తూ ఉంటుంది. ఆమెని అలా చూసి చాలా సంతోషంగా ఉంటుంది అర్జున్ మనసుకి. వాళ్ళ ఇంట్లో తనే మొదటి ఆడపిల్ల అండ్ తన తర్వాత ఎవరూ లేరు కూడా. అందుకే అందరికీ తనంటే చాలా గారాబం, అలాగే చాలా ఇష్టం కూడా. అలా అని అది అలుసుగా ఆమె ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడూ కూడా. కాకపోతే అల్లరి చేస్తుంది బాగా, అంతే. బావా అంటే ఇష్టం, అలాగే గొడవ పడుతూనే ఉండేది వైష్ణవి ఎప్పుడూ కూడా. ఇంట్లో వీళ్ళిద్దరూ వరుస అవుతారు కాబట్టి అందరూ వాళ్ళకిద్దరికే పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా అర్జున్ కాకుండా ఇంకెవరైనా అయితే వైషుని ఎలా చూసుకుంటారో ఏమోనని భయం అందరికీ మనసుల లోపల ఉండేది. అర్జున్కి ఇంకా ఎక్కువే ఉంది వైష్ణవిని ఎవరికైనా ఇచ్చి చెయ్యాలంటే. ఎందుకంటే అతను ఆమెను వైషుని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మేఘనని లవ్ చేశాక ఆమెను చేసుకోను అని క్లారిటీ వచ్చింది కాబట్టే. కానీ ఇప్పుడు మొత్తం తారుమారైపోయింది. ఆలోచనలో ఉన్న అతని మీద నీళ్లు పడటంతో తేరుకొని వైష్ణవి దగ్గరికి వెళ్తాడు. బావా నువ్వు రా ఆడుకుందామని గోల చేస్తుంది. ఆమెను చూసి అటే వెళ్తాడు. ఇంకా ముందుకు వెళ్ళకు, చాలా లోతుగా ఉంటుంది, చాలు ఆగు అని వార్న్ చేస్తాడు. అలాగే అని అంటూనే ఆమె వెళ్ళిపోతుంది ముందుకి. వైషు అని ఆమెని ఆపుతూనే ఉన్నా మళ్ళీ ఆమెకు తెలియకుండానే ఆమె అలా లోపలికి వెళ్ళిపోతుంటుంది. అతను ఆమె చేతిని అస్సలు వదిలిపెట్టడు. బాబా వదులు ప్లీజ్ అని వైషు ఎంతలా విడిపించుకొని అతని మీద నీళ్లు పోస్తూ ఆడుతుంది. ఏ వైషు ఆగు, ఏంటిది చిన్నపిల్లల ఈ అల్లరి అని అడుగుతాడు అర్జున్. బాబా నువ్వు కూడా ఆడుకో, చిన్న పెద్ద ఏంటి, చక్కగా ఎంజాయ్ చేయి అని అంటూ అతని చెయ్యి పట్టి ముందుకి ఉంచేస్తుంది. ఎంత అల్లరి చేయాలో అంతకు
వేరే రెట్లు ఎక్కువే చేస్తుంది. వైష్ణవి ఆడుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా కనిపించకపోయేసరికి అతనికి కంగారు వస్తుంది. ఏయ్ వైషు అని అంటూ చుట్టూ వెతుకుతూ ఉంటాడు. కానీ ఎంతకీ కనపడదు. అంతలోనే కంగారు పెరిగిపోతుంటుంది. మొత్తం అంతా కూడా వెతుకుతాడు. వైషు వైషు అని బావా అని అంటూ వెనక నుంచి వస్తుంది వైష్ణవి. సడన్గా ఆమెను చూడగానే గట్టిగా హగ్ చేసుకొని ఊపిరి ఆగనంత పనయ్యిందే దెయ్యం అని అంటాడు. ఆమెను దూరం జరిపి కోపం తన్నుకొచ్చి, పిచ్చా నీకు? ఇలా చేస్తారా ఎవరైనా? ఇలా కనిపించకుండా పోతే కంగారు వేయదా నాకు అని అరుస్తాడు. ఇక్కడ నువ్వు తమాషాలు ఆడేది అని అంటూ ఆమెని కసురుతాడు. అది కాదు బావా అని అంటూ ఆమె భయంగా చూస్తుంది. ఏది కాదు? కాస్త కూడా సెన్స్ లేదా నీకు? పో ఇక్కడి నుంచి అని అంటూ వెళ్ళిపోతాడు బయటికి. అతని వెనుకే పరుగులాంటి నడకతో వెళ్తుంది. బావా ఆగు అని అంటూ అర్జున్ ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే అతని పక్కనే కూర్చొని సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ప్లీజ్ ఈసారికి వదిలేయి అని ఆమె అడుగుతుంది బ్రతిమలాడుతూ. ఏంటి వదిలేసేది? ఎంతగా టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? నాతో మాట్లాడకు నువ్వు, పో ఇక్కడి నుంచి అని కోపంగా చెప్తాడు. బావా సారీ, చెప్పాను కదా ఊరికే ఆట పట్టిద్దామని అలా చేశాను అంతే. ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాగి, ఇలాగే అన్నీ తమాషానా నీకు? అసలు నీకు ఏమైనా అయి ఉంటే ఎప్పుడు అన్నిట్లో నీకు సరదాని. అది కాదు బావా సారీ అని అంటున్న ఆమెని చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఆమె పెదవుల్ని అందుకుంటాడు అర్జున్. బావా అని అంటూ వైష్ణవి నెట్టేయాలని చూస్తుంది. ఊరికే ఇష్టానికి అన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుంది కదా, అలాగే చెప్దామని అంటాడు ఘాటుగా. ఆమె సైలెంట్ అయిపోతుంది. సరే నాదే తప్పు, నీ ఇష్టం, శిక్ష వెయ్యి, నువ్వే అని తలదించేసి అలాగే ఉంటుంది. ఏం వెయ్యాలి? నీ ఇష్టం, ఏదైనా సరే భరిస్తాను. ఇంకా వెళ్ళిపోదామన్నా ఓకే, లేదు ఇలాగే ఇక్కడే ఎండలో నిలబడాలి అంటే అలాగే నిలబడతాను, ఇక్కడే ఉంటానని పైకి లేస్తుంది. వైషు వద్దురా. అతని స్వరం కోపంగా వస్తుంది. లేదు బావా, నేను చాలా బాధ పెట్టాను కదా, నేను ఇక్కడే నిలబడి ఉంటాను అని అంటుంది. వైషు వదిలే ఇంకా పద అని చెప్తాడు. నేను రాను బావా, పనిష్మెంట్ తీసుకుంటానులే అని చెప్తున్నా అని 2 చేతుల్లోకి తీసుకొని మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్తాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి అర్జున్కి తెలియకుండా వైష్ణవి ఏం చేసింది? వైష్ణవి ఇదంతా కావాలని చేసిందా, లేక తెలియకుండా జరిగిపోయిందా? మరోపక్క మేఘన అర్జున్ వైష్ణవిల మధ్య జరిగింది తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంతకీ అర్జున్ ఎవరికి సొంతమవుతాడు? ఎవరని మీరు అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.